ప్రదేశాలను ఆక్రమించుకోవడం, సరిహద్దులు మార్చేయడం డ్రాగన్ కంట్రీకి కొత్తేమీ కాదు. తన ప్రయోజనాల కోసం చేపట్టే పనులు పొరుగు దేశాలకు ఇబ్బందికరమైనా పట్టించుకోదు. భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకునేందుకు కాచుకొని చూసే చైనా ఇప్పుడు వాటర్ బాంబ్తో సిద్ధమైంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుతో మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు పెనుముప్పే పొంచి ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బ్రహ్మపుత్రను ఒక్కసారిగా ఎడారిగా మార్చేయచ్చు, లేదా వరదలతో ముంచేయచ్చు. ఆ మెగా డ్యామ్ ఒక వాటర్ బాంబ్ అని ఆందోళన వ్యక్తం చేశారు అరుణాచల్ సీఎం పెమా ఖండు. యుద్ధం ఆయుధాలతోనే కాదు, ప్రాజెక్టులోనూ చేయొచ్చు. ప్రస్తుతం చైనా చేస్తున్న పని ఇదే. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుని నిర్మిస్తోంది చైనా. ప్రస్తుతం చైనాలోనే అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. కొత్త డ్యామ్ సామర్థ్యం దానికి 3 రెట్లు అధికం. 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యార్లంగ్ సాంగ్ఫో నది యూటర్న్ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ దగ్గర ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్తుని ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందుకోసం $138 బిలియన్ ఖర్చు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఇంతవరకు వినేందుకు బాగానే ఉంది. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా భారత్కు కలిగే అతిపెద్ద ప్రమాదమే ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే ప్రదేశంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై దిగువ పరివాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్లు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్లో భారత సరిహద్దుకు 30 కిలోమీటర్ల సమీపంలో యార్లంగ్ సాంగ్ఫో నదిపై ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యార్లంగ్ సాంగ్ఫో నదిని మన దేశంలో బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తాం. ఈ నది మన దేశంలోని అరుణాచల్లోకి ప్రవేశించగానే సియాంగ్ నదిగా మారుతుంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిగా పేరు మార్చుకుని బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఇక అసలు విషయానికొస్తే, చైనా నిర్మిస్తున్న ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా మన దేశానికి అపార నష్టం కలిగే అవకాశం ఉంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు బీజింగ్కు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయని అంటున్నారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. డ్యాం పూర్తయి అకస్మాత్తుగా జలాలను విడుదల చేస్తే తమ సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుందని, ఆదివాసీలు పూర్తిగా భూములు, ఆస్తులు, చివరికి ప్రాణాలు కూడా కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. तो मान लीजिए अभी वहाँ पे डैम बन जाने के बाद में वो लोग अगर पानी को छोड़ देते हैं तो हमारा पूरा जो सियांग बेल्ट पूरा ख़त्म हो जाएगा. और वहाँ में खास करके जो ट्राइब है वहाँ पे आदि ट्राइब लोग मैक्सिमम उस बेल्ट में ही बसे हुए हैं. तो वहाँ का पूरा प्रॉपर्टी, उसका ज़मीन, खास करके ह्यूमन लाइफ बहुत काफ़ी डिवास्टेटिंग इफेक्ट होगा. फिर फर्दर आसाम, ब्रह्मपुत्र बहुत डिवास्टेटिंग इफेक्ट होगा. इट विल गो टिल बांग्लादेश. तो इसको लेके अभी भारत सरकार के साथ में भी डिस्कस करके इसका एक डिफेंस मैकेनिज्म के तौर पे देख के वहाँ पे एक प्रोजेक्ट हम लोग ने कंसीव किया है कि सियांग अपर मल्टीपर्पज प्रोजेक्ट. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే, చైనాను అస్సలు విశ్వసించలేం. వారేం చేస్తారో తెలీదు. చైనా నుంచి వచ్చే సైనికపరమైన ముప్పును పక్కన పెడితే ఇది అన్నింటికంటే పెద్ద సమస్య ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టే. ఏకంగా అస్తిత్వ ముప్పును కలిగిస్తుంది. ఈ డ్యాంను చైనా వాటర్ బాంబుగా కూడా ఉపయోగించొచ్చు. అరుణాచల్ సీఎం పెమా ఖండు వ్యక్తం చేస్తున్న అనుమానం ఇదే. ఈ భారీ ప్రాజెక్టుతో రక్షణపరంగానూ భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఈ ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేయటం ద్వారా చైనా వాటర్ బాంబుగా ప్రయోగించే ప్రమాదం ఉంది. तो वहाँ में अरुणाचल का बॉर्डर में वो लोग प्लान कर रहे हैं कि एक बहुत बड़ा, दुनिया का सबसे बड़ा हाइड्रो पावर प्रोजेक्ट बनाने का, करीबन 60,000 मेगावाट. तो उसको लेके सभी लोग चिंतित हैं. तो हम समर्स में देखिए हमारे वहाँ में भी काफ़ी फ्लडिंग होता है. वो फ्लडिंग असम में होता है. इट गोज टिल बांग्लादेश. तो एक प्रोजेक्ट अगर बड़ा डैम या जो भी स्ट्रक्चर वहाँ टिबेट में आ जाता है तो हमारा फ्लडिंग जो है वो मॉडरेट हो जाता है. ये काफ़ी एक, क्योंकि चाइना इसको लेके एक वाटर बम की तरह भी वो लोग यूज़ कर सकते हैं. तो इसको चलते अभी वहाँ के जो हमारा आदि जो ट्राइब्स है उनके साथ में भी सरकार, हम लोग वहाँ पे डिस्कशन कर रहा है. तो अभी हमारा लेवल में एक मीटिंग बहुत ही जल्दी मैं फिक्स करने वाला हूँ इसके बारे में और भी अवेयरनेस लोगों को देने के लिए. చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం
సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు కోసం కృషి చేస్తోందన్నారు పెమా ఖండు. ఇది మనల్ని మనం రక్షించుకునేందుకు, మన నీటి అవసరాలను తీర్చుకునేందుకని తెలిపారు. చైనా ఒకవేళ ఆకస్మికంగా వరద జలాలను వదిలిపెడితే దానిని అదుపు చేసేందుకు మనం సొంత మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. యార్లంగ్ సాంగ్ఫో నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు విషయంలో గతంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో టిబెట్, భారత్, భూటాన్, బంగ్లాదేశ్ పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందని తెలిపారాయన. భారత్, చైనాల మధ్య గతంలో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఎగువనున్న చైనా బ్రహ్మపుత్ర జల సంబంధ సమాచారాన్ని దిగువనున్న భారత్తో పంచుకోవాల్సి ఉంది. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా చైనా ఆ సమాచారాన్ని భారత్తో పంచుకోవటం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023లో ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం కుదరలేదు. దీంతో చైనా ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం పంచుకోవటం లేదు. భారత ప్రభుత్వం ఇప్పటికే యార్లాంగ్ సాంగ్ఫో ప్రాజెక్టుపై తన అభ్యంతరాలను చైనాకు తెలియజేసింది. ఈ మేరకు బీజింగ్కు ఓ గుర్తింపు నోట్ పంపింది. బ్రహ్మపుత్ర నది విషయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటుందని ఆ రిమైండర్లో స్పష్టం చేసింది. టిబెట్ ప్రాంతం భూకంప జోన్లో ఉందని, అక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని, ఇలాంటి చోట భారీ డ్యాం కట్టడం ఆందోళనకరమని పేర్కొంది.